ఉచిత కాన్పులు, సిజేరియన్లు మరియు అన్ని రకాల ఎమర్జెన్సీ వైద్య సేవలు ఇక్కడ అతి తక్కువ ఖర్చులతో చేయబడును. ఇట్లా చెల్మడ ఆనందరావు జనరల్ హాస్పిటల్, బొమ్మకల్, కరీంనగర్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను లావణ్య. ప్రస్తుతం మహిళలు కానీ స్టూడెంట్స్ కానీ యంగ్ ఏజ్ పిల్లలు ఆడపిల్లలు ముఖ్యంగా రాత్రి సమయాల్లో ప్రయాణించాలంటే చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆటోల్లో కానీ క్యాబ్స్లో కానీ ఎక్కడికైనా వెళ్ళాలంటే కూడా వాళ్ళు తిరిగి ఇంటికి వచ్చే వరకు కూడా వాళ్ళ పేరెంట్స్ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. సో వాళ్ళకి ఎక్కడ ఎలాంటి ఆపద వస్తుందని వీళ్ళు ఇక్కడ చాలా భయభ్రాంతులకు గురవుతుంటారు. సో ఒక నైట్ టైమ్స్ అనే కాదు, ఆఫ్టర్నూన్ టైమ్స్ కూడా పగటిపూట ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా ఆటోలో కానీ క్యాబ్స్లో కానీ కొంచెం భయభ్రాంతులకు గురవుతూ ఉంటారు. సో ఇలాంటి సందర్భాల్లో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలాంటి మహిళల భద్రత కోసం వాళ్ళకు మరోసారి భరోసా కల్పిస్తూ షీ టీమ్ అండ్ ఉమెన్స్ వింగ్స్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీ సేఫ్ యాప్ని తీసుకొచ్చింది. సో ఈ యాప్ని వాళ్ళు ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకుంటే వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి అనేది టోటల్ ఇక్కడ షీ టీమ్ పోలీస్ స్టేషన్లో టోటల్ మానిటరింగ్ జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళకి ఏదైనా ఆటోలో కానీ క్యాబ్లో కానీ వెళ్ళేటప్పుడు ఇలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా ఇక్కడ టోటల్ మానిటరింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు సేఫా అన్సేఫా అనేది క్లియర్గా తెలుసుకోవచ్చు. సో ఎలా మరి ఈ టీ సేఫ్ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, దీనివల్ల యూజెస్ ఏంటి అనే విషయాలన్నింటినీ కూడా తెలుసుకోవడానికి ఈరోజు మనం కరీంనగర్ మహిళా పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. ఇక్కడ మహిళా సిఐ శ్రీలత గారు ఉన్నారు. సో శ్రీలత గారిని అడిగి టీ సేఫ్ యాప్ యొక్క మరిన్ని వివరాలు ఏంటో క్లియర్గా తెలుసుకుందాం. లెట్స్ కమ్. ప్రస్తుతం మనతో కరీంనగర్ మహిళా టానా సిఐ శ్రీలత గారు ఉన్నారు. సో శ్రీలత గారిని అడిగి ఏంటి టీ సేఫ్ యాప్, దీనివల్ల మహిళలకి ఎలా యూజ్ అవుతుంది, సో యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, సో మొత్తం ఈ యాప్ వల్ల యూజెస్ ఏంటి అనే విషయాలన్నీ కూడా శ్రీలత మేడం గారిని అడిగి ఒకసారి క్లియర్గా తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. ఒకసారి క్లియర్గా చెప్పండి ఏంటి టీ సేఫ్ యాప్, దీనివల్ల ఎలా యూజ్ అవుతుంది అనే విషయాలన్నీ చాలా మందికి ఇంకా తెలియట్లేదు. దీని గురించి ఒకసారి క్లియర్గా చెప్పండి. అమ్మాయి, టీసేఫ్ యాప్ అనేది మనకు రెండు రకాలుగా ఉంటుంది. ఒకటేమో స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్ళకేమో ప్లే స్టోర్లో ఉంటుంది. ప్లే స్టోర్లో టీసేఫ్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని, డౌన్లోడ్ అయిపోయినాక అంటే మన ఫోన్ నెంబర్తోనే మనం డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్నాక మనకి మన సేఫ్ కోసం ఒక 4 అంకెల పాస్వర్డ్ మనమే పెట్టుకోవాలి. పాస్వర్డ్ పెట్టుకున్నాక మనకి ఎవ్రీ 15 మినిట్స్కి ఒకసారి సేఫా అన్సేఫా అని చెప్పి మనకి మెసేజ్ వస్తుంది. మెసేజ్ వచ్చినప్పుడు మనం కార్లో వెళ్తున్నప్పుడు కానీ సేఫ్ అని నొక్కితే అది మళ్ళీ ఓకే సేఫ్లో ఉన్నారని అనుకుంటారు. అందుకోసం అని చెప్పి ఈ నెంబర్ అయితే ఎవరైతే అమ్మాయి కానీ వీళ్ళు ప్రయాణిస్తున్నారో వాళ్ళు వాళ్ళ నెంబర్ను పాస్వర్డ్ గుర్తుంచుకొని నొక్కడం వల్ల వీళ్ళు సేఫ్గా ఉన్నారని తెలుస్తుంది. ఒకవేళ వీళ్ళు పాస్వర్డ్ కనుక 15 నిమిషాలు ఒకసారి వచ్చేదానికి మెసేజ్కి వీళ్ళు ఆన్సర్ చేయకపోతే ఈమె అన్సేఫ్లో ఉందని చెప్పి మన పోలీస్ వాళ్ళు మొబైల్ వాళ్ళని ట్రాక్ చేయడం జరుగుతుంది. ఇప్పటిదాకా నేను చెప్పిందేమో స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్ళకి. స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళు ఏం చేస్తారనంటే 100కి డైల్ చేసినప్పుడు మీరు ఫస్ట్ 1 నొక్కండి మీకు ఏ అవసరం ఉందని, 2 మీరు జర్నీ సేవల కోసం అయితే 8 నొక్కండి అని వస్తుంది. మీరు 8 నొక్కినప్పుడు మీరు 4 అంకెల పాస్వర్డ్ నొక్కమని చెప్పి వస్తుంది. 4 అంకెలు మనం పెట్టుకొని జర్నీ స్టార్ట్ చేస్తాం. జర్నీ స్టార్ట్ చేసినప్పుడు సేఫా అన్సేఫా అని చెప్పి వాళ్ళకి మళ్ళీ మెసేజ్ వస్తుంది. మెసేజ్ వచ్చినప్పుడు వాళ్ళు ఏ పాస్వర్డ్ పెట్టుకుంటారో ఆ పాస్వర్డ్ను వాళ్ళు ఎంటర్ చేస్తే వీళ్ళు సేఫ్గా ఉన్నట్టు భావిస్తారు. అన్సేఫ్ ఉన్నప్పుడు మన పోలీస్ వాళ్ళు మానిటరింగ్ చేసి దాన్ని ట్రాక్ చేసి ఆ స్థలానికి చేరుకొని వాళ్ళని రక్షించడం జరుగుతుంది. ఈ ప్లే స్టోర్ యాప్లో టీ సేఫ్ యాప్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, దాని గురించి డీటెయిల్స్ కూడా ఒకసారి చూపించండి మేడం. ఓకే, చూపిస్తామండి. మనం వచ్చేసి టీ సేఫ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం కోసం మొదటగా ప్లే స్టోర్కి వెళ్ళాలండి. ప్లే స్టోర్కి వెళ్ళిన తర్వాత టీ సేఫ్ యాప్ అని టైప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టీ సేఫ్ యాప్ని మనం ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. ఓకే, ఇలా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని మన మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ఇది ఎవరైనా మహిళలు ఒంటరిగా ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ టీ సేఫ్ యాప్ ఆల్రెడీ మనం డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నాం కాబట్టి దీన్ని ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓపెన్ చేసుకున్న తర్వాత మనం ప్రయాణం ఎక్కడికైతే వెళ్తున్నామో అది టైప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఒకటి ర్యాండమ్గా ఇస్తున్నానండి. మనం ఒక టైప్ చేసుకున్న తర్వాత కొత్తపల్లి తెలంగాణ వచ్చేసింది. తర్వాత ట్రాన్స్పోర్ట్ ఎట్లా వెళ్తున్నాం మనం అంటే ఆటో, బస్, కార్ అంటే మనం ఏదైతే వెళ్తామో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను
క్యాబ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. క్యాబ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం వెహికల్ నెంబర్ టైప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏదైనా వెహికల్ నెంబర్ ఇచ్చేసుకొని తర్వాత మనం స్టార్ట్ అనాలండి. మనం ఇప్పుడు వెహికల్ నెంబర్ ఇచ్చేసి సబ్మిట్ చేసుకున్న తర్వాత వెంటనే మనకి ఒక 4 డిజిట్ పాస్వర్డ్ అడుగుతుందండి. మనకి ఏదైనా గుర్తుండే పాస్వర్డ్ ఏదైనా ఒకటి ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. టీ కాప్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది. డియర్ సిటిజన్, మీరు టీసేఫ్ యాప్లో మీ ట్రావెలింగ్ని పర్యవేక్షణలో ఉంచారు అని ఒక మెసేజ్ వస్తుంది. తర్వాత మన జర్నీ స్టార్ట్ అయిపోతుందండి. మనకి ఎవ్రీ 15 మినిట్స్కి ఒకసారి మనకి సేఫ్ ఆర్ అన్సేఫ్ అనే మెసేజ్ వస్తుంది. మనం సేఫ్ అని క్లిక్ చేయగానే వెంటనే పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ ఎందుకోసం అనగా ఒకవేళ క్యాబ్ డ్రైవర్ కానీ ఆటో డ్రైవర్ కానీ ఈ అమ్మాయి టీసేఫ్ యాప్లో ఉందని చెప్పేసి ఫోన్ లాగేసుకొని అతను సేఫ్ అని నొక్కితే అది మళ్ళీ రాంగ్ వేలో వెళ్తుంది. కాబట్టి ఈ పాస్వర్డ్ ఎంటర్ అంటే మనమే ముందే పాస్వర్డ్ పెట్టుకున్నాం కాబట్టి అతనికి తెలిసే అవకాశం ఉండదు. సో వెంటనే సేఫ్ అని క్లిక్ చేయగానే మనకు ఓకే ఉంటుంది. ఒకవేళ అన్సేఫ్ కానీ ఆ సేఫ్ ఆర్ అన్సేఫ్ అనే మెసేజ్కి మనం స్పందించినట్లయితే వెంటనే పోలీస్ కంట్రోల్ నుంచి కాల్ వస్తుంది. ఆ కాల్కు అటెంప్ట్ చేసి మనం సేఫ్ అంటే వాళ్ళు ఊరుకుంటారు. లేదంటే ఆ కాల్ కూడా అటెంప్ట్ చేయకపోతే ఈ అమ్మాయి ఏదో డేంజర్లో ఉందని చెప్పేసి మనకి మొబైల్ నెంబర్ని ట్రాక్ చేసి విత్ ఇన్ 5 to 10 మినిట్స్లో లోకల్ పెట్రో కార్ని అలర్ట్ చేసి పోలీస్ అనేది అమ్మాయికి సేవ్ చేయడానికి వస్తానండి. ఇది చాలా ఉపయోగపడుతుంది. సో అందరూ మహిళలు, కాలేజ్ అమ్మాయిలు కానీ వర్కింగ్ ఉమెన్ కానీ ఎవరైనా దీన్ని డౌన్లోడ్ చేసుకోవడం మంచిదని కోరుకుంటున్నాం. మొత్తానికి మేడం చెప్పింది విన్నారు కదా, శ్రీలత మేడం గారు. ఎవరైనా ప్రయాణిస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఆటో కానీ క్యాబ్ కానీ ఎక్కేటప్పుడు ఖచ్చితంగా ఆ నెంబర్, క్యాబ్ నెంబర్ కానీ ఆటో నెంబర్ కానీ పక్కాగా అది గుర్తుంచుకోవాలి, నోట్ చేసుకోవాలి. సో చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 10,000 మంది స్టూడెంట్స్ ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. ఇంకెవరైనా డౌట్స్ ఉన్నా కూడా ఇవన్నీ తెలుసుకోండి అని చెప్పుకుంటూ కెమెరా పర్సన్ బిట్టుతో లావణ్యారెడ్డి, సుమన్ టీవీ, కరీంనగర్.